నాగార్జున గారు వారి గురించి గతంలో వారు ఇప్పుడున్నటువంటి మనతో పాటు కలిసి ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నారు. వారు 2024 వరకు కూడా. దాని తరువాత కాంగ్రెస్ లోకి వారు వెళ్ళటం, కాంగ్రెస్ లో వారిని నియమించడం, ఆ అధికార ప్రతినిధి 9 మంది ఉంటారు. ఆ 9 మందిలో కూడా వీరు కూడా మన నాగార్జున గారు కూడా ఒకరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వీరు అనేక డిబేట్లలో పాల్గొన్నప్పుడు వారు పాల్గొన్నటువంటి ప్రతి డిబేట్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అప్పుడు చాలా బాగా వీరి గురించి డిబేట్ అయిపోయిన తర్వాత డిబేట్ లోనే వీరు పర్సనల్ గా మాట్లాడుకోవడం కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిలో కూడా మన వారు మీ యొక్క అధికార ప్రతినిధిగా మీ యొక్క ప్రతిభ చాలా బాగుంది, మీరు ఒక మంచి పార్టీలో గనక ఉంటే మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్తారు, ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్తారు, ప్రజలకు ఉపయోగపడతారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డిబేట్ లో కూడా డైరెక్ట్ గా మాట్లాడుకోవడం జరిగింది. అంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పి అన్నారు, కానీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆ రోజు డిబేట్లలో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇటువంటి కార్యకర్తల్ని ఆకర్షితులయ్యి మన పార్టీ తీసుకోవటం, ఇటువంటి వారిని గుర్తించి పార్టీ తీసుకోవటం, వీరిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా వారు ఉపయోగపడ్డారో మనందరికీ తెలుసు. కానీ అటు ఎంతో అధికార పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చిన మనం ఏమిస్తామో కూడా తెలియని క్రమంలో, కానీ ఈ రోజు వారు నాకు చాలు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా అయినా నేను ఉంటాను, భారతీయ జనతా పార్టీలో ఉండటమే నా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు వారు రావడం జరిగింది. ఇదే మాట పివిఎన్ మాధవ్ గారికి మన మధుకర్ గారికి చెప్పినప్పుడు మీరు అనుకున్నట్టు కాదు, మేము కూడా మీకు ఖచ్చితమైనటువంటి గౌరవాన్ని మేము కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు వారు కూడా స్టేట్ పార్టీలో చెప్పడం జరిగింది. అంటే మనం ఏమి నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మీ వినుకొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నిస్వార్థ పరుడు, నిస్వార్థమైనటువంటి ప్రజా సేవ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి, ఒక యువకుడు ఈ రోజు మీకు ఆదర్శంగా మనందరికీ ఏ పదవి ఆశించి రావడం వేరు, ఆశించకుండా రావటం వేరు, అందులో వీరు ముఖ్యులు. కాబట్టి వీరిని ఏ విధంగా గౌరవిస్తుంది పార్టీ అనేది స్టేట్ పార్టీలో ఆల్రెడీ మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటామని చెప్పేసి వారు మాట ఇచ్చారు. కాబట్టి స్టేట్ పార్టీ ఏ విధంగా గౌరవిస్తుందో దానికి మనందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.